చట్నీ తినాలనిపించింది. అది గోంగూర పచ్చడి వాటెవర్. అదే ప్రిపేర్ చేయబోతున్నా. అది నా స్టైల్ కాదు, ఏ స్టైల్ కాదు. ఇంట్లో ఏముంటే అవి యాడ్ చేసి చేస్తా. చట్నీలాగా కనపడేలా చేస్తా అనమాట. ఇది నా స్టైలు, అమ్మ స్టైలు, అమ్మమ్మ స్టైలు, ఏదైనా వ్లాగ్స్‌లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నుంచి చూసింది అట్లేం కాదు. ఏది ఉంటే అదే చేస్తాను అనమాట. మళ్ళీ ఇదేంది అదేందని అడగకండి. కానీ ఎట్లా చేస్తానో మీకు చూపిస్తా. ఎందుకంటే మీరు ట్రై చేస్తే మీకు నచ్చచ్చు కదా! అందుకే. నేను నువ్వులు వేస్తున్నా. ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఐరన్ కాబట్టి వేసిన హెల్త్కి మంచిదని. అట్లనే పల్లీలు కూడా వేస్తున్నా కొన్ని. అది కూడా హెల్త్కి మంచిదని. జస్ట్ ఒక్క స్పూన్ అంతే. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ అంతే. నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి రెండు వేస్తాను. నాన్ స్టిక్ కదా అనకండి. ఎక్కువ నాన్ స్టిక్ ఏం వాడా, స్టీలే ఉంటాయి అన్నీ మా ఇంట్లో. కానీ గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటారు కదా, ఆయిల్ని తక్కువ చేయడానికని ఇప్పుడు ఒక్కసారి యూజ్ చేస్తాను నాకు అంతే. మీకు నచ్చకపోతే మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటా అంటే అందులోనే వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుండాలి కాబట్టి అంతే. నేను ఒక ఫ్రేజ్ చదివినా, అది మీకు మస్తు మోటివేషన్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఆల్వేస్ చూస్ రైట్ హార్డర్ దెన్ ఈజియర్ రాంగ్ మిత్రమా. అంటే అది కొంచెం కష్టమైన, అది ఏదైతే న్యాయమో ధర్మమో అదే చూస్ చేసుకోండి. రాంగ్ ఈజీ అయినా కానీ చూస్ చేసుకోకుండా ఉండండి. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కదా, మంచి లైన్ కదా. ఒక్క 2 చుక్కలు ఆయిల్ వేసుకోండి. ఎంత ఎండుమిర్చి అయినా కొంచెం తుడిచేసుకోండి. కడగకపోయినా పర్వాలేదు కానీ తుడిచేసుకోండి, దుమ్ము ఉంటుంది కదా. బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వన్ ఆఫ్టర్ ద అదర్ యాడ్ చేసుకోండి. లైక్ ధనియా జీరా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాం, అందుకే కొంచెం ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ గోంగూర యాడ్. గార్లిక్ ఫ్లేవర్ నచ్చేటోళ్ళు, ఇష్టం ఉన్నోళ్ళు ఆ పల్లీలు ఏదైతే మిక్సర్ పట్టినామో దాంట్లోనే వేసుకోండి, బాగుంటుంది ఎండుమిర్చితో పాటు. కొంచెం నచ్చితే ఫ్రై చేసుకోండి, లేకపోతే అవసరం నేనైతే అట్లనే వేసిన. నెక్స్ట్ గోంగూర కుక్ అవుతుంది. మళ్ళీ ఈ ప్లేట్ పెట్టినవేంది, మీ ఇంట్లో ప్లేట్స్ లేవా అనుకునేటోళ్ళు, లిడ్స్ లేవా అని. ఇదైతే మళ్ళీ ఎట్లా డిష్ అవుట్ చేస్తాం కదా వేరే దాంట్లోకి, అప్పుడు ఈ ప్లేట్ మళ్ళీ కడగడం ఎందుకు, ఇలా తినేసేయచ్చు కదా అని ఇది పెట్టిన మిత్రమా.